మన అందరం ఎదురు చూస్తున్న 12వ వారం ఎలిమినేషన్ వచ్చేసింది. ఇంకా స్టేజ్ పైకి అడుగుపెట్టే నాగార్జున గారు ఈసారి డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషన్, అది కూడా యష్మి లేడీ టైగర్ యు ఆర్ ది ఎలిమినేటెడ్ కమాన్ ద స్టేజ్ అంటూ తనకి ఒక్కసారిగా చెప్పేసరికి హౌస్ అంతా ఒక్కసారి కొంగు తిన్నారు. అయితే యష్మిని ఎలిమినేటర్ అవుతాదని ఏ ఒక్కరు ఊహించలేదు. యష్మి ఉన్నన్ని రోజులు మంచిగా కాన్ఫిడెన్స్గా ఆడుతూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వచ్చింది. అది నిఖిల్తో లవ్ ట్రాక్ అయినా అవ్వచ్చు, అలానే అందరితో గొడవ పడే విధానంపైన కావచ్చు. కానీ కొంతమంది హౌస్మేట్స్ అయితే తిని కూర్చోడానికి రాలేదు అంటున్నారు తన ఫ్యాన్స్ అంతా. కానీ స్టేజ్ పైకి ఎంతో ఎమోషనల్గా అడుగుపెట్టి తన మనసులో మాటలు అన్నిటినీ నిఖిల్కి షేర్ చేసుకుంటూ వచ్చింది యష్మి. ఇన్ని రోజులుగా ఎలా ఉన్నానో ఎందుకు ఉన్నానో అన్నది పక్కన పెడితే నీతో ఉన్న మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నిఖిల్ అంటూ చాలా ఎమోషనల్గా అయితే యష్మి నిఖిల్తో షేర్ చేసుకుంటూ వచ్చింది. నేను ఎలిమినేషన్ అయినా సరే, బయటికి వెళ్ళినా సరే నిఖిల్ని ఫ్రెండ్షిప్ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నిఖిల్ అంటూ చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ వచ్చేసింది స్టేజ్ మీద యష్మిని ఈ విధంగా.